అస్మదీయులు ప్రధానంగా తన సామాజిక వర్గానికి చెందిన అఖిల భారత సర్వీసుల అధికారులకు వైసీపీ ప్రభుత్వంలో ఏపీ అడ్డాగా మారింది. కేంద్రంలోనూ వివిధ రాష్ట్రాల్లోనూ పనిచేస్తున్న కొందరు అధికారుల్ని ఏరికోరి డిప్యుటేషన్పై ఏపీకి తీసుకొచ్చారు జగన్. ఆ పోస్టులకు వారి అర్హత లేకపోయినా కీలక స్థానాల్లో కూర్చోబెట్టారు. ముఖ్యమైన విభాగాలకు అధిపతుల్ని చేశారు. వారు జగన్కు ఉపయోగపడడంతో పాటు పనిలో పనిగా సొంత వ్యవహారాలు బాగానే చక్కబెడుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి అధికారులంతా ఇప్పుడు ప్రభుత్వం మారడంతో నెమ్మదిగా జారుకొని మళ్లీ మాతృ సంస్థలకు వెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కొత్త ప్రభుత్వం వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇలా జారుకోవాలి అనుకుంటున్న ఆ జారుమిఠా ఎవరు? సొంత రాష్ట్రంలో పనిచేయాలన్న కోరికతో కేంద్ర ఇతర రాష్ట్రాల సర్వీసుల్లో ఉన్న అనేక మంది తెలుగు అధికారులు డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కి వస్తూ ఉంటారు. డిప్యుటేషన్ కాల పరిమితి 5 ఏళ్లు. అయితే స్వరాష్ట్రాలకు వచ్చినప్పుడు వారికి అత్యంత కీలకమైన ప్రాధాన్యమైన పోస్టులు ఇవ్వకూడదన్న నిబంధన ఉంది. రాష్ట్ర సర్వీసు రాష్ట్ర కేడర్ అధికారులకు నష్టం కలగకుండా వారికి పోస్టింగ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. జగన్ సర్కార్ వచ్చాక కూడా అనేక మంది అఖిల భారత సర్వీసు అధికారులు డిప్యుటేషన్ పై వచ్చారు. వారిలో కొందరికి నాన్ ఫోకల్ పోస్టులు దక్కగా కొందరికి ఏరుకోరి కీలక పోస్టులు ఇచ్చారు. ఇలా ప్రాధాన్య పోస్టులు దక్కించుకుని సుదీర్ఘ కాలంగా ఒకే చోట పనిచేసిన వారిలో విజి వెంకటరెడ్డి ఒకరు. గనుల శాఖ డైరెక్టర్ గానే కాక ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ ఎండీగా 2వ పోస్టు కూడా నిర్వహించారు. జగన్ కి వీర విధేయుడు కావడంతో ప్రభుత్వ పెద్దలకి 100 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే ఈ 2 శాఖల్ని కట్టబెట్టారు. గనుల శాఖ డైరెక్టర్ ఎంపీ ఎండీసీ ఎండీగా జంట పోస్టుల్లో ఉన్న వెంకటరెడ్డి మాతృశాఖ ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసు. ఆ విభాగంలో ఆయన సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్. జగన్ సర్కార్ వచ్చాక డిప్యుటేషన్ పై వచ్చారు. 2019 అక్టోబర్ 9న తొలుత విద్యాశాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. కొద్ది నెలలకే జగన్ ఆయన్ని గనుల శాఖ డైరెక్టర్ ని చేశారు. ఆ తర్వాత ఏపీ ఎండీసీకి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గాను నియమించారు. అంటే ఆయన 2 కీలకమైన జంట పదవుల్లో ఉన్నారు. వెంకటరెడ్డి చేసే కోస్ట్ గార్డ్ సర్వీస్ కు గనుల శాఖకు ఏం సంబంధమో తెలియదు. కానీ జగన్ కి వీర విధేయుడన్న ఏకైక కారణంతో కీలక పోస్టుల్లో కొనసాగారు. గనుల వ్యాపారంలో ఉన్న టీడీపీ నేతలకు 100 కోట్ల జరిమానాలు విధించడం, అనుమతులు నిరాకరించడం, రద్దు చేయడం, గనుల్ని వైసీపీ నేతలకు అక్రమంగా కట్టబెట్టడం వంటివి చేశారు. అనుమతి లేకుండా దోచుకుంటున్న వైసీపీ నేతలకు అండగా ఉన్నారు. వెంకటరెడ్డి వచ్చాక ఇసుకను ప్రైవేటు కాంట్రాక్టు సంస్థకు ఇచ్చారు. పేరు జేపీ వెంచర్స్దే కానీ తవ్వుకుని అమ్ముకుంటుంది అధికార పార్టీ నేతలేనని జగమెరిగిన సత్యం. వెంకటరెడ్డి తాను ప్రభుత్వ అధికారినని మరిచిపోయి జగన్ మెప్పు కోసం విలేకరుల సమావేశాల్లో రాజకీయ కమెంట్లు, విమర్శలు కూడా చేసి వార్తలకెక్కారు. జేపీ వెంచర్స్ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న టర్న్కీ సంస్థ ఇసుక వ్యాపారం నుంచి వైదొలిగాక వైసీపీ నేతల ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. అయినా ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్నా పాపాన పోలేదు. జేపీ వెంచర్స్ కి ఇచ్చిన కాంట్రాక్ట్ గడువు గతేడాది మే 13తో ముగిసింది. మరి ఆ తర్వాత ఇసుకని ఎవరు తవ్వుకున్నారు, ఎక్కడ అమ్ముకున్నారు అన్నది వెంకటరెడ్డి చెప్పరు. మళ్లీ జేపీకే ఇచ్చామని చెబుతున్నా ఆ ఆదేశాన్ని బయటపెట్టరు. ఆ కంపెనీ పేరు చెప్పి 1000 కోట్ల విలువైన ఇసుకని అధికార పార్టీ నేతలు తవ్వుకుపోతున్నా ఆయన అడ్డుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క వైసీపీ నేతపైన ఫిర్యాదు చేయలేదు. కానీ టీడీపీ ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా ఇసుక అందించినందుకు ప్రభుత్వానికి నష్టం జరిగింది అంటూ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన సిఐడికి ఫిర్యాదు చేశారు. గనుల శాఖకు వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు ఉచిత ఇసుక వల్ల ఎంత నష్టం జరిగిందో మాట్లాడలేదు, నివేదికలు ఇవ్వలేదు. కానీ ఉచిత ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందని ఆరోపించారు. ఇక వైసీపీ నేతల అడ్డగోలు ఇసుక దోపిడీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో దీని నుంచి దృష్టి మళ్లించేందుకు వెంకటరెడ్డి ఉచిత ఇసుకపై పడ్డారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు
ఎంపీ ఎండీసీ ద్వారా కోల్కతాలో టెండర్లు నిర్వహించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. టెండర్లలో ఏదో గూడుకుటాని జరిగిందని కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేశాయి. 18 జిల్లాల టెండర్లు తెలంగాణ సీఎం కేసీఆర్ మేనల్లుడి కంపెనీకి దక్కడం, మరో 8 జిల్లాలు రాజస్థాన్ కంపెనీని దక్కించుకోవడం కలకలం రేపింది. జగన్ సన్నిహిత కంపెనీలకు టెండర్ వెళ్లడంలో వెంకటరెడ్డి పాత్ర ఉందని టీడీపీ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు విరుద్ధంగా బీచ్ శాండ్ టెండర్ డాక్యుమెంట్ తయారు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ నిబంధనల ప్రకారం బీచ్ శాండ్ ని జాయింట్ వెంచర్ కింద చేపట్టడం, ఓ ప్రైవేటు కంపెనీకి ఇచ్చేందుకు డెవలపర్, ఆపరేటర్ పేరిట టెండర్ కట్టబెట్టారని, ఇది కేంద్ర ఆదేశాలకు పూర్తి విరుద్ధమనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే గనుల శాఖలో వెంకటరెడ్డి తీసుకున్న నిర్ణయాలు, నడిపిన ఫైళ్లకు సంబంధించిన కీలక సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవడమే తరువాయి అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు గనుల శాఖ సంచాలకుడిగా ఉన్న వీజీ వెంకటరెడ్డి 5 ఏళ్లలో వైసీపీ నేతలు చేసిన వేల కోట్ల ఇసుక దోపిడీకి గ్రానైట్, కంకర, మట్టి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్, క్వార్జుల అడ్డగోల దంతాకి సంపూర్ణ సహాయ సహకారాలు అందించారని కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. వెంకటరెడ్డికి పాలనా వ్యవహారాల్లో పట్టు లేకపోయినా జగన్ ఏరుకోరి తీసుకువచ్చి గనుల శాఖను కట్టబెట్టారు. మాజీ సీఎం జగన్, అప్పటి గనుల శాఖ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అండ చూసుకుని వెంకటరెడ్డి చెలరేగిపోయారు. ఏపీ ఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలు విధానం నిలిపివేసి టెండర్ల ద్వారా ప్రైవేటు సంస్థకు అప్పగించడంలో వెంకటరెడ్డిదే కీలక పాత్ర అన్న ఆరోపణలున్నాయి. మొత్తానికి వెంకటరెడ్డి వీర విధేయతతో ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సైలెంట్ గా తన మాతృ సంస్థకి వెళ్లే ప్లాన్ లో ఉన్నారు వెంకటరెడ్డి. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా ఆయన జారుకునే అవకాశం లేదు. సో వెంకటరెడ్డి మెడకి ఉచ్చు బిగుసుకున్నట్లే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఈ గనుల దోపిడీ ఘనుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటోందో చూడాలి.